ఎవరైనా నీ దగ్గర ఏముంది అని హేళన చేస్తే, గెలిచే వరకు ప్రయత్నించే ఓపిక ఉందని చెప్పు. సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పు. చేజారిపోయిన దాని గురించి బాధపడనని చెప్పు. చేసే పనిని వాయిదా వేయనని చెప్పు. అవకాశాన్ని సృష్టించుకుంటానని చెప్పు. వెనక్కి లాగే వాళ్ళని అస్సలు పట్టించుకోనని చెప్పు. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం. చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక్క చెట్టు చాలు. కొన్ని లక్షల చెట్లు కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. అందుకే ఎవరినీ తక్కువగా చూడకండి. ఎవరి మనస్సు గాయపరచకండి. ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చేయకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు. బాగుండడం అంటే బాగా ఉండడం అని కాదు. అందరితో కలిసి ఉండడం, ఆనందంగా ఉండడం. ఒక్కరుగా మనసులోనే నవ్వుకోగలము. కానీ అందరితో మనస్ఫూర్తిగా ఆ నవ్వును పంచుకోగలమా? పెంచుకోగలమా? సొంత ఊరిలో మంచి ఉద్యోగం, రోజు సాయంత్రం ఇంటికి తిరిగి రావడం, రాగానే స్నేహితులతో ఊరు మొత్తం తిరుగుతూ ఒక చెట్టు కింద ముచ్చట్లు పెట్టడం. నాకు తెలిసి ఇది చాలామంది కల. ఒక టీచర్కి జీతం 30,000, డాక్టర్కి 70,000, ఇంజనీర్కి 40,000. కానీ అందరి కడుపు నింపే రైతుకు మాత్రం కంట కన్నీరు, కడుపున కోత తప్ప మిగిలేది ఏదీ లేదు. అదే జీవితం. అదే జీవితం. బడికి పోవడం మొదలుపెట్టాక తెలిసింది ఆటల విలువ. కాలేజీ చేరాక తెలిసింది స్కూల్ విలువ. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత తెలిసింది చదువు విలువ. పదవీ విరమణ చేశాక తెలిసింది ఉద్యోగం విలువ. మరణానికి దగ్గరవుతున్నప్పుడు తెలిసింది జీవితం విలువ. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు తెలియదు దాని అసలు విలువ.